నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్ విపక్ష నేతగా వ్యవహరించారు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో జగన్ ఆ పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు కూడా నిర్వర్తించిన తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కూడా లేని పదవిలో ఇమట్టం కొంచెం కష్టమే. రాజకీయాల్లో ఇది జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అందుకే ఏడాది పాలన తర్వాత ఆయన మరో 4 ఏళ్లు గడిచిపోతాయని తన 2.0 పాలన ప్రజలకు త్వరగా అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, స్థితిగతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నచ్చటం లేదు. తనకు ఇష్టం లేని వాతావరణంలో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయా అనే భావనతో జగన్ కలలుగంటున్నారు. ఆ కలలు కూడా తాడేపల్లిలో కనటం లేదు, ఎక్కడో దూరంగా ఉన్న బెంగళూరు యలహంక ప్యాలెస్లో పగటి కలలు కంటున్నారని జగన్ పైన విమర్శలు అయితే వస్తున్నాయి. నాయకుల లక్ష్యం ఎప్పటికీ ప్రజా సంక్షేమం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ప్రధానమని జగన్ భావించలేదు. బట్టలను నొక్కటమే ప్రాధాన్యంగా ముందుకెళ్లారు. ఈవీఎం బట్టలను నొక్కిన జనం ప్రతిపక్ష నేతగా హోదా లేని మాజీ సీఎంగా మార్చేశారు. జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించాడు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, తనకు ఆ అవకాశం ఇచ్చిన ప్రజల గుండెల్లో తాను చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పాలనను అందించగలనని ఆయన అప్పట్లో భావించారు. కానీ అధికారం చేతికి వస్తే ఎవరు ఆగరని, తన చుట్టూ ఉన్న వారి చర్యలు కూడా తనపైన నెగిటివ్ ప్రభావం చూపుతాయని ఆయన ఊహించలేదు. 2024 ఎన్నికల్లో గెలవగలిగితే చాలు, మరో 30 ఏళ్లు అధికారంలో తానే ఉంటానని ఆయన అనుకున్నారు. ఆయన అనుచరులు కూడా అధికారం అండతో ఎడాపెడా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కేవలం 11 స్థానాలకు పరిమితమవుతానని జగన్ కలలోనైనా ఊహించలేదు. ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత వస్తుందన్న ఆ సంకేతాలు అధినేతకు చేరకుండా ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను భ్రమల్లో ఉంచేశారు. ఈ మధ్యనే విజయసాయిరెడ్డి కూడా అదే మాట చెప్పారు. ఒక దశలో సర్వేలో వ్యతిరేకత తన దృష్టికి వచ్చినా అదంతా లోకల్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతని రంగు పులివేసి చేసిన విరుగుడు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఈ తరహా నైరాశ్యంలో ఏ మాజీ సీఎం లేదనే చెప్పాలి. వైఎస్ఆర్ సంక్షేమ ఆలోచనలకు వారసుడిగా జగన్ తన్ను తాను దిద్దుకున్నారు. కానీ వైఎస్ తరహాలో ఆయన పాలన అయితే సాగలేదని చెల్లెలు షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు. 2019లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైన విపక్ష నేతగా చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చారు. 2019లో ఓడిన నాటి నుంచి తన పార్టీ నేతలపైన కేసులు పెట్టి వేధించినా, మరో 4 లాగేస్తే నీ విపక్ష నేత హోదా కూడా పోతుందని జగన్ ఎద్దేవా చేసినా, ఎగతాళి చేసినా చంద్రబాబు వెరవలేదు. ఆత్మవిశ్వాసంతో టీడీపీ శ్రేణుల్ని ముందుకు నడిపించారు. జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతూ ముందుకు సాగారు. 151 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో రాజ్యమేలిన వ్యక్తి కేవలం 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కూడా లేని స్థితిలో మిగిలిపోవడం ఆయనకు అస్సలు మింగుడు పట్టలేదు. పార్టీని పటిష్టపరిచి తనకు మేలు చేసేవారు ఎవరు, తన వల్ల లాభపడి పార్టీకి నష్టం చేసిన వారు ఎవరనేది ఇంకా బేరీజ్ వేసుకోలేదు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏపీలో ఉండరని, తానైతే మీకు అందుబాటులో ఉంటానని విమర్శలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? జగన్ ఓడిపోయారు. ఆయనకు తాడేపల్లిలో సొంత ఇల్లుంది. అయినా ఆయనకు బెంగళూరు ప్యాలెస్ పైనే మమకారం తగ్గటం లేదు. తాడేపల్లి కంటే బెంగళూరే ఆయనకు బాగా నచ్చినట్టుంది. జగన్కు ఏపీ టూరిస్టు నేత అని, జగన్ బెంగళూరులోనే గడుపుతూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి హడావుడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదనే భావన జగన్ కల్పిస్తున్నారు. తాడేపల్లికి బెంగళూరుకి మధ్య షటిల్ సర్వీసులు నడుపుతున్నట్టుగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడైనా పెళ్ళొచ్చినా, చావు వచ్చినా, ములాఖత్తుకు వచ్చినా లేదా తాడేపల్లిలో సమావేశం పెట్టినా ఆ పార్టీ కార్యక్రమాలకు జస్ట్ ఆయన బెంగళూరు నుంచి రావడమే ఎవరికీ నచ్చటం లేదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.